ప్రస్తుతం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ప్రభాస్ కల్కి మేనియాతో నిండిపోయింది. ఎవరిని కదిలించినా కల్కి గురించే చెప్తున్నారు. అందుకు తగ్గట్టే విడుదలైన అన్ని చోట్ల భారీ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతున్నాననే సంకేతాన్ని కూడా ఇస్తుంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందాన్ని అయితే మాటల్లో చెప్పలేం. సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ ని చూసి పూనకంతో ఊగిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ సరసన ప్రభాస్ తల్లి కూడా చేరింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య పేరు శ్యామలాదేవి. మొదటి భార్య చనిపోవడంతో 1996లో శ్యామలాదేవిని రెండవ వివాహం చేసుకున్నారు. ప్రభాస్కి శ్యామలాదేవి అంటే చాలా అభిమానం. తన సొంత తల్లిలానే భావిస్తాడు. శ్యామలాదేవి ఈరోజు ఉదయమే కల్కిని వీక్షించారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో ముచ్చటించారు. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ నుంచి చివరి వరకు అందరూ ఒకటే విజిల్స్, క్లాప్లు. ప్రతి ఒక్కరూ థియేటర్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి కూడా మూవీ వండర్ అని మెసేజ్లు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ని అయితే ఆకాశానికి ఎత్తింది. మా ప్రభాస్ సుప్రీం హీరోనో యూనివర్సల్ హీరోనో కాదు, అంతకంటే ఎక్కువ. 1000 మంది రెబల్ స్టార్లు కలిస్తే మా రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కడు అని చెప్పుకొచ్చింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కల్కిని చాలా సపోర్ట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని కూడా తెలిపారు. శ్యామలాదేవి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాయి. ఎలా ఉంది అంటే సూపర్ స్టార్స్ అందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు అండ్ దీపికా ఎలా ఉందంటే మనం వాళ్ళని సూపర్ స్టార్స్ అన్నా కూడా చాలా తక్కువ. అందులో సూపర్ స్టార్ ఇంకొక ఆయన నాగి గారు కూడా అద్భుతమైన మూవీ. ఇది ఎక్కడున్నామో తెలియలేదు. అంటే కృష్ణరాజు గారి కళ ఎప్పటి నుంచో కర్ణ చేయాలి అని. ఆ క్యారెక్టర్లో లాస్ట్లో కర్ణలో ప్రభాసం చూసేసరికి అసలు ఒకసారికి అసలు ఇంకా మైండ్ బ్లోయింగ్. లేదు, సినిమాలో తెలుస్తుంది కదా ఈజీగా. లాస్ట్ చాలా ఎక్సలెంట్ గా చేశారు. చాలా ఆనందంగా ఉంది నాకు అది చూస్తూ ఉంటే. ఆ ఇద్దరు కాంబినేషన్ నాకు అందులో కృష్ణరాజు గారు కనిపించారు. వాళ్ళిద్దరూ చేయాలని అలాంటి క్యారెక్టర్స్ నాకు ఉండేది. ఆ కోరిక అమితాబ్ బచ్చన్ గారు తీర్చారు, అది నాగి గారు తీర్చారు. ఇంకా ఇందులో అమితాబ్ బచ్చన్ గారి గురించి అయితే ఇంకా అసలు చెప్పలేదు. వీళ్ళు ఇంకా అసలు సుప్రీమ్స్. వీళ్ళు ఏంటంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ కన్నా అద్భుతమైన ఒక సినిమా మన కల్కి. అది కమల్ హాసన్ గారు లాస్ట్ లో చూసేసరికి అసలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. సో పార్ట్ 2 గురించి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇలా ఉంది అంటే పార్ట్ 2 దీనికి 1000 రెట్లు ఎక్కువ ఉంటుందని నేను ఊహిస్తున్నాను. దీన్ని కూడా నేను ఇంతలో ఊహించలేను కన్నా ఎక్కువ ఇంకా మనకి అసలు అంతు చిక్కని ఒక అద్భుతమైన సినిమా ఈ కల్కి. అందరికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు మా నాగి గారు. ఇప్పుడు రాజమౌళి గారు కూడా యాక్ట్ చేశారు. ఎలా అనిపించిందమ్మా మీకు స్క్రీన్? అది చూస్తే నేను అది స్క్రీన్ షాట్ కూడా చూసి అందరికీ పంపించాను. చాలా బాగా అనిపించింది. ఆ గురు శిష్యులు ఇద్దరు మళ్ళీ ఇందులో కనిపించేసరికి చాలా ఆనందం అనిపించింది. ఒక బాహుబలి ఎలా అయితే ఆయన ఇచ్చారో అలాగే ఈయన ఒక బాహుబలి ఎలా అయితే ఇచ్చారో రాజమౌళి గారు, దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంది ఈ సినిమా కలికి. రాజమౌళి గారు భవిష్యత్తులో మహాభారతం సినిమా తీస్తామని చెప్పేసి అన్నారు. సో దాంట్లో ప్రభాస్ గారు ఎటువంటి పాత్ర పోషిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారమ్మా? ఆయన ఏ పాత్ర ఇచ్చినా కూడా అది మన ప్రభాస్ గారికి ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. అందులో మనకి క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ మా బాబు ప్రభాస్ గారు కనిపించదు. లాస్ట్ లో అదే సీను నాకు కనిపించింది. అయితే ఏదైతే కృష్ణరాజు గారు నమ్మి ఈ ప్రాజెక్టుని ఆయన శిష్యుడిగా మా నాగి గారికి అప్పచెప్పారో దానికి 1000 రెట్లు కాదు 1000 రెట్లు కాదు న్యాయం చేశారు మా నాగి గారు. కృష్ణరాజు గారు చాలా ఆనందిస్తారు. అబ్బో అసలు మైండ్ బ్లోయింగ్ ఈ మూవీ. మా బాబు అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాప్స్, విజిల్స్ తప్ప ఎక్కడ ఆగలేదన్నమాట. అందరూ కూడా నాకు మొత్తం ఇంటర్నేషనల్ గా కూడా అన్ని మొత్తం విదేశాల నుంచి కూడా నాకు మొత్తం నా ఫోన్ అంతా అవే మెసేజ్. ఇది ఇంకొక లెవెల్లో ఉంది మేడం, ఇంకో లెవెల్లో ఉంది. ప్రభాస్ గారు అయితే అసలు ఇంకా ఆయన సుప్రీం హీరో కాదు, అసలు యూనివర్సల్ హీరో కాదు, అంతకన్నా ఎక్కువ అని అందరూ చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. సో కూటమి విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొదటి పాన్ ఇండియా పెద్ద మూవీ ఇది. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా సపోర్ట్ చేస్తారు కల్కి. బాగా అండి అందరూ. నేను అందరు అభిమానులకి కూడా మరి ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనియండి, మా అభిమానులు అవనియండి, అందరికీ
నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లైమాక్స్ లో ప్రభాస్ విజయ్ ఫైట్స్ ఎలా అనిపించాయి?